కాదోళ్ళ అన్నం తినేటప్పుడు కూర మంచిగా అనిపించకపోతే ఏం చేస్తాముల్లా అబ్బా ఇలా కూర మంచిగా రుచిగా లేదు అని ఎట్లనో అట్లా ఇక తొక్కేసుకోనో ఎల్లిపాయ మిరం వేసుకోనో తింటాం అంతే కదా. ఇక నేనైతే గట్లనే చేస్తా. ఇక మరి హోటల్ కూర నచ్చకుంటే మంచిగా లేదని ఇక గులుక్కుంటా చెప్తాం. ఇక ఇంకోసారి ఆ హోటల్ తెరువుకేవోము అంతే కదా. కానీ అందరు మన లెక్క ఉండరు. ముఖ్యంగా శివసేన ఎమ్మెల్యే అస్సలే ఉండరు. పప్పు మంచిగా లేదని పంచాదులు కూడా పెట్టుకుంటారు. పొట్టు కొట్టుకునుడు కూడా ఎత్తారు. గదే అయింది చూడురు మీరే. ఓష్ని హీనేం మనిషిరా నాయన గట్ల కొడుతుండు. చూస్తుంటే రౌడీ షీటరో లేకుంటే దాదాలకు దాదాను అన్నట్టు కొడుతుంది కదా అవతారం చూస్తుంటే. ఆ బనీను ఆ లుంగి ఆ రూబాబు. కానీ ఈయన ఎమ్మెల్యే సారు మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యే సంజయ్ గాయక్వాడట. అయితే ఈయన ఆకాశవాణి గెస్ట్ హౌస్కి వచ్చిండు. ఆడ క్యాంటీన్లో తిని గురం పెట్టుకున్నాడు. కానీ ఎమ్మెల్యే సారుకు క్యాంటీన్లో చేసిన పప్పు నచ్చలేదట. నాలుకకు రుషాను పేలేనట్టున్నది. కథమీగా పెద్ద గుండగాన్ లెక్కన చేసిండోళ్ళ నాకు ఖరాబైన పప్పెత్తవా అనుకుంటా క్యాంటీన్లో పనిచేసిన ఆయన గిట్లా పొట్టు కొట్టిండు. పాపం పిల్లగాడు కింద పడ్డాగా నీడ్చబెడతలేడు కదా. ఏం మనుషుల్లా అసలు ఈయనే ఎమ్మెల్యేనేనా గిట్ల చేయవచ్చునా? ఏంది సారు పిల్లగాడిని గట్ల కొట్టనమేంది తప్పు కదా అని అడిగితే ఏమంటాడు? మాది శివసేన, మా కథ గిట్టనే ఉంటది, ఇది శివసేన స్టైల్, కొట్టుడు తప్పుగానే కాదు అని ఇంకా గప్పాలు కొడుతుండు. ఏం మనిషో ఏందో పోరి. ఎమ్మెల్యేనే గిట్ల అందరి ముందు రౌడీ లెక్క చేస్తే ఇక ఈయన చుట్టుముట్టున్నోళ్ళు ఇంకెట్లా చేయాలి కావచ్చు. మీరే అర్థం చేసుకోర్రు. ఇక संतोष हे जरा पॅक कर आणि पुढे बोलू